టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో డోలాలు ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, కొన్ని ప్యూర్ చినాన్లో కూడా మనకి మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి చినాన్లో మల్టీ కలర్లో మనం డార్క్ షేడ్స్ చేసాము, ఇది కూడా చేసాము, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా మంది రిపీట్ అడిగారు, మనకి ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. అంటే మల్టీ కలర్స్ ఇంకా అవ్వలేదు, అవి నెక్స్ట్ వీక్లో అలా అవ్వచ్చు. ఇది వచ్చేసరికి పేస్టల్. ఈ పేస్టల్ కూడా చాలా మంది అడిగారండి. అంటే అన్ని బ్రైట్ కలర్స్ వచ్చి పేస్టల్లో మనం ఒక డిజైనే చూపించాం కదా, ఒక కలరే. మనకి ఇప్పుడు ఇంకొక కలర్ కూడా యాడ్ అయింది ఇందులో. అది కూడా కొంచెం దీని అంత పేస్టల్ కదా, కొంచెం డార్క్ ఉంది. ఇది వచ్చేసరికి లైట్ పీచ్, లైట్ ఎల్లో. ఇది ఈ పీచ్ కన్నా కూడా ఇంకొంచెం డార్క్ ఉంది. అలా ఇక్కడ గ్రే షేడు, టూ సైడ్స్ కూడా మనకి ఆ గచ్చ కలర్ ఉంటుంది సరే, గచ్చకాయ కలర్, ఆ గ్రే షేడ్తో బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్. ఇది చాలా ఫైన్ ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ చినాను. మనకి ఇలా లైన్స్, సారీ లైన్స్ వచ్చి ఈ లైన్స్ మధ్యలో కూడా చిన్న డ్రాప్ డిజైన్ సర్కిల్ లాగా చిన్నవి పెద్దవి వచ్చాయి. కింద వైపు వచ్చేసరికి మనకు ఒక 3 ఇంచెస్ బార్డర్, యాంటిక్ స్టైల్లో ఉంది బార్డర్ వచ్చేసరికి. మరి హడావిడి లేకుండా సింపుల్గా ఉందండి, చాలా బాగుంది. నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు కానీ చాలామంది రిపీట్ అడిగారు. లాస్ట్ అయితే చూసుకోండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా డ్రై వాష్. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఫాలింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే జారుతుంది కదండి, కొంచెం చాలామంది జారే మెటీరియల్ ఇష్టపడరు కదా. మనకి వేసుకుంటే సిల్క్ శారీస్ లాగా జారేది ఇష్టపడకపోతే చూడొచ్చు. లేదు స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళకైతే అంతకు నచ్చకపోవచ్చు అనమాట. ఫాలింగ్ అంటే అదే ఇలా ఫాల్ అనమాట, జారేదాన్ని. ఇది చిన్న చిట్పళ్ళు, దీనికి అదే కలర్తో చిన్న కుచ్చులు వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇలా పేస్టల్ కలరు, కొంచెం గ్రీన్ షేడ్, పిస్తా గ్రీన్ కూడా కాదేమో, కొంచెం ఇంగ్లీష్ కలర్ గ్రీన్ షేడ్. అంటే ఇక్కడ వచ్చింది కదా గచ్చ కలర్ గ్రీన్ మిక్స్ అయిన షేడ్. చిన్న బనారసి బుట్టితో బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. మనకి ఇందులోనే ఇంకొక కలర్ వచ్చింది అన్న కదా, ఇది కొంచెం బ్రైటే. అంటే ఈ ఎల్లో కొంచెం బ్రైట్, కొద్దిగా లెమన్ ఎల్లోలో కూడా కొద్దిగా బ్రైట్ ఉంది. ఈ కలర్స్ అన్నీ కొంచెం పేస్టల్ షేడ్. పీచ్లో కూడా ఆరెంజిష్ కలర్, ఇక్కడ పీచ్, గ్రే షేడ్, ఇంచుమించు షేడే కానీ మనకి ఎల్లో కొంచెం బ్రైట్ వచ్చింది. టూ సైడ్స్ బార్డర్ కూడా చిన్న బార్డరే, ఒకలాంటి గచ్చ షేడే వచ్చింది. ఇలా కొంచెం పేస్టల్లో కొంచెం బ్రైట్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు, బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా చిన్న బార్డరే వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా సేమే వస్తుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఎంత కంఫర్ట్ ఉందో. పళ్ళు కూడా చిట్ పళ్ళునే వస్తుంది, ఇలాగా చిన్న చిట్ పళ్ళు, అదే కలర్ థ్రెడ్తో మనకి ఇలా కుచ్చులు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలరే, బ్యూటిఫుల్ కలర్ అండి. చక్కగా ఎల్లో డామినేట్ చేస్తుంది, భలే చాలా బాగుంది. ఏది కావాలన్నా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ సారీ కూడా 3200, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. మనకి హాలిడేస్ వల్ల ఏమైనా కొరియర్స్ లేట్ అవుతాయి, సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రంకాడ్ స్టైల్, చాలా బాగున్నాయండి. ఇవి కూడా మనకి చినాన్ వస్తుంది, ఆనియన్ పింక్ షేడ్, ఇంగ్లీష్ కలర్ టోన్. మనకి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ వచ్చింది సార్, ఎంత హ్యాండ్తో చేసింది. ఇదంతా మళ్ళీ ఇలా చెక్స్ వచ్చింది, అడ్డంగా మళ్ళీ ఇలా హారిజాంటల్గా లైన్స్ లాగిచ్చి, అది కూడా వీవింగ్ డిజైన్ వచ్చింది. పైవైపు చిన్న బార్డర్, కింద వైపు ఒక 3 ఇంచెస్ బార్డర్, యాంటిక్ కాపరిష్ గోల్డ్. చాలా బాగుంది, డిజైనర్ స్టైల్. అంటే ఇది మనకి సింగిల్ కలర్ వచ్చింది, టూ సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రీన్ షేడ్, మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది సార్, ఆ షేడ్తో వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డైమండ్ షేప్ లాగా బ్రష్ పెయింట్ వచ్చింది, బ్యూటిఫుల్ కదా. చినాన్, ఇది కూడా ప్యూర్ చినానే వస్తుంది. ఫ్యాబ్రిక్ లైట్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది దీనికి. ఇది బ్లౌజ్. మనకి ఈ ఫ్యాబ్రిక్ అన్న కూడా ఫస్ట్ చూపించింది ఇంకా ఫైన్ అనమాట. ఏదైనా క్వాలిటీ బేస్ అయ్యే ప్రైస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇలా బ్లౌజ్, చినాన్ బ్లౌజే వచ్చింది. చిన్న బనారసి బుట్టి, అదే ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. బార్డర్ కలర్ ఇచ్చారు, బ్రౌన్ గ్రీనిష్ షేడ్, మిక్స్డ్ షేడ్లో ఉంది. కలర్ అయితే ఆసమ్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి ఇచ్చిన ఈ బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇలా మనకి చక్కగా స్క్వేర్ బాక్స్లా వచ్చి మధ్యలో కూడా వీవింగ్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే స్టైల్ లాగా రన్ కట్, అంటే దానికి హ్యాండ్ పెయింట్ లాగా వచ్చింది కదా. ఇవి మల్టీ షేడ్స్, మనం ఫస్ట్ చూసినట్టుగా మల్టీ షేడ్స్ చెక్స్. మనకి ఇలా డిజైన్ లైట్, ఇక్కడ గచ్చ కలర్ గ్రే వచ్చింది, ఇలా లైట్ బ్రౌన్, స్కై కలరు, మళ్ళీ కొంచెం డార్క్ బ్రౌన్, అలా కలర్స్ వచ్చాయి. పైన కింద మనకి చిన్న బార్డర్ వస్తుంది, ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. కింద వైపు మనకి కొంచెం పెద్ద బార్డర్, కొంచెం పేస్టల్ కలర్, కానీ చాలా క్లాస్ ఉంది.
బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి ఇలా చిన్న పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి చినాన్, ప్యూర్ చినాన్ మీదే మనకి ఇక్కడ చెక్స్ వచ్చినాయి, దీనికి చెక్స్ రాలేదు. చిన్న బెనారసి బుటీ లాగా ఇచ్చారు, అంటే కొంచెం రౌండ్ ఓవెల్ షేప్ లాగా ఇచ్చారు. బ్లౌజ్కి బార్డర్ రాదు, చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2,999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒకలాంటి గ్రే షేడే, బ్లూ స్కై బ్లూ ఉంటుంది సార్, అందులో గ్రే మిక్సర్ షేడ్, ఇంగ్లీష్ కలరే ఉంటుంది. చాలా బాగుంది చూడండి. డిజైనే ఫస్ట్ చూపించిన లాగా బ్రష్ పెయింట్ వచ్చింది, ఇలా డైమండ్ షేప్ లాగా క్లాసీ కలర్. అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. కొద్దిగా బ్రౌన్ ఆనియన్ పింక్ షేడ్లా ఉంది. మనం పళ్ళులో చూద్దాం కరెక్ట్గా కలర్. కింద బార్డర్ వస్తుంది మనకి. చినాన్ అనేసరికి కొంచెం లైట్ షైన్ ఉంటుంది కదా, తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్. చాలా బాగుంది, కొత్తగా ఉంది కాంబినేషన్ కూడా. లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది చిట్పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడే, చినాన్ బ్లౌజ్, చినాన్ వస్తుంది, చిన్న బొట్టి వస్తుంది. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉందో, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2,999. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కలర్ లైలాక్ షేడ్, కొంచెం వంపు కలర్కి కొద్దిగా టీట్ ఉంది షేడ్, అయితే లైట్ షేడే, పేస్టల్ షేడే. చాలా బాగుంది కలర్ అయితే మాత్రం. మంచి ఫాస్ట్ మూవింగ్ కలర్, ఫాస్ట్గా అయితే చూసుకోండి. బ్యూటిఫుల్ కలర్. బార్డర్ కలర్ వచ్చేసరికి కొంచెం బక్క షేడ్ లాంటి బ్రౌన్ కలర్ ఇచ్చారు. చిన్న బార్డరు, పైవైపు కింద వైపు కొంచెం పెద్ద బార్డరు. కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది కూడా మనకి ఇలా డైమండ్ షేప్ లాగే వచ్చింది. బ్రష్ పెయింట్, ఆసమ్ కలర్. కలర్స్ మనం కొంచెం రెగ్యులర్గా చేసినా కూడా ఆ బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. ఇది చిన్న చిట్పళ్ళు. ఇది కొంచెం మనం ఇవన్నీ కూడా డ్రై వాషే. మీకు కావాలి అనుకుంటే కొంచెం స్టార్చ్ పెట్టించుకోవచ్చు, లేదు ఫాలింగ్ ఇష్టమైతే కనుక స్టార్చ్ తక్కువ పెట్టించుకుంటే కొంచెం లైట్ ఫాల్ ఉంటుంది. ఇదే కలరు. బ్లౌజ్ వచ్చింది చినాన్ బ్లౌజ్. చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీ కూడా 2,999. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేలోనే ఇది ఒక షేడ్. మనం ఈ కలర్ కాంబినేషన్ ఇంచుమించు వేరే డిజైన్, అంటే మల్టీ కలర్స్ లాగా చేస్తాం కదా. ఇది వచ్చేసరికి ఇలా బ్రష్ పెయింట్ వచ్చింది. ఇది కూడా మళ్ళీ కలర్స్, ఇక్కడ బ్లూ షేడ్ వచ్చింది, ఇక్కడ ఆనియన్ పింక్ షేడ్, అలా టూ సైడ్స్ కూడా ఆనియన్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్. డీసెంట్గా చక్కగా క్లాసీగా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇది చిన్న చిట్పళ్ళు ఇలా. ఇదంతా కూడా మనకి కలర్ అంతా డైయింగ్ అంతా కూడా హ్యాండ్తో చేస్తుంది, తెలుస్తుంది కదా మీకు. ఇలా ఇదంతా కూడా హ్యాండ్ డైయింగ్, అండ్ అదంతా కూడా బ్రష్ పెయింట్ కూడా హ్యాండ్తో చేసింది. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ భలే ఉందండి కలర్ అయితే. ఆనియన్ పింక్ షేడ్, బ్యూటిఫుల్ కాంబినేషన్, డీసెంట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 2,999. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ముంగా సిల్క్లో అసలు మంచి వీవింగ్, మనకి కంచిపట్టు స్టైల్ లాగా మొత్తం బుట్టి వచ్చింది. ఒకటి కాపరు అండ్ ఒకటి వచ్చేసరికి సిల్వర్ వస్తుంది. కాపరిష్ గోల్డ్, సిల్వరు. పైవైపు మనకి ఇలా బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. మన మంచి వైలెట్ కలర్. కింద చూడండి బార్డర్, అంటే కంచి స్టైల్ వీవింగ్, కానీ మనకి ఇలా ఒక మరీ పెద్దది కాకుండా ఒక 6 ఇంచెస్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. దీనికి పైపింగ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్ ఇచ్చారు, అంటే పై వైపు ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక కింద వైపు కూడా ఉంది. కలర్ అయితే ఆసమ్ ఉంది కదా. ఎంత దగ్గర వీవింగ్ వచ్చిందో. మరీ చాలా లైట్ వెయిట్ కాదు, కానీ మనం క్యారీ చేసే వెయిట్ నార్మల్ వెయిట్లో ఉంది. బ్యూటిఫుల్ వీవింగ్ అండ్ కలర్ కూడా, అంటే మనకి బడ్జెట్ రేంజ్లో కొంచెం పార్టీ వేర్ లుక్. చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. శారీ కూడా చక్కగా కంఫర్ట్, మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్. ముంగా అంటే చాలా లైట్ వెయిట్ కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇలా మరి థిక్గా ఉండదు, అలా అని మనకి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. ఇది మనకి ఇలా రిచ్ పళ్ళు, ఇలా టాజిల్స్ మస్టర్డ్ షేడ్లో ఇచ్చారు కదా, అదే కలరు. మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంది, బార్డర్ కూడా ఉంది. మీరు ఇలా ప్లెయిన్ కొట్టించుకోవచ్చు, నెక్ పార్ట్ ఏమన్నా వర్క్ చేయించుకున్న బ్యూటిఫుల్ లుక్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2,850. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్, మెరూనిష్ రెడ్, ఇంకా బ్యూటిఫుల్ కలర్. చాలా బాగుందండి, మనకి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది మంచి ప్రైస్లో. క్లాత్ కూడా బాగుంది, అసలు గుచ్చుకునేది ఏం లేదు, మెత్తగా ఉంది. మనకి వాడిన జరీ ఉంది కదా, ఇది కూడా థ్రెడ్ జరీ, అంటే లోపల థ్రెడ్ ఉంటుంది కాబట్టి గుచ్చుకోదు, కంఫర్ట్గా ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ శారీ. మనకి ప్యూర్ బనారస్లో వస్తాయి కదా ఆ స్టైల్ వీవింగ్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్నగా దగ్గరగానే వచ్చింది. సేమ్ మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. గ్రీన్ కలర్ టాజిల్స్ వచ్చాయి. గ్రీన్ కలరే
ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ కదా, ఆసమ్ కలర్ కాంబినేషన్. డార్క్ గ్రీన్, మామిడికాయ పచ్చి గ్రీన్ ఉంటుంది కదా, డార్క్ షేడు, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2850. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్నాను కదా బ్లాక్ డోలాలో కూడా నేను లాస్ట్ టైం వేరే డిజైన్ షేర్ చేశాను కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్, కొంచెం డిజైన్ మారింది. మనకి ఇలా కంచి బోర్డర్స్ వచ్చి అంటే చిన్న వీవింగ్ వేరియేషన్ ఉంది. దీనికి ఇలా మనకి డైమండ్ షేప్ లాగా ఇలా వచ్చాయి. టూస్ పైన మనకు వచ్చేసరికి ఇలా రెడ్ కలరు 3 లైన్స్ లాగా జరీ బోర్డర్ వచ్చింది. కాపరిష్ గోల్డ్ కింద వైపు మనం కంచి బోర్డర్లోనే మల్టీ కలర్సే చేసాం. అది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, మనకి ప్రైస్ కూడా సేమే. ఇది వచ్చేసరికి ఇలా రెడ్, మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ 3 కలర్స్తోనూ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది, లైన్ స్టైల్, బ్యూటిఫుల్ కలర్. బ్లాక్ అంటే ఆసమ్, అసలు చాలా బాగుంది. సేమ్ పీస్, లైట్ వెయిట్లోనే ఉంది. లైట్ వెయిట్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా వస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉండదు, కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. కింద మనకి అలా మల్టీ కలర్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది. కంచి స్టైల్ అంటే ఓల్డ్ స్టైల్ వీవింగ్ లాగా ఇచ్చారు. కంచి బార్డరే కానీ అంటే ఇలా మొత్తం పీకాక్స్ అలా కాకుండా లైన్ స్టైల్ ఇచ్చారు. ఇలా 2 కలర్ మ్యాచింగ్తోనూ పళ్ళు, చిక్ పళ్ళునే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పైన కింద కూడా రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ చిన్న బెనారసి బుట్టితో ముంగా ఫ్యాబ్రిక్ మీద వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో షేడ్. ఎల్లోలో కూడా కొంచెం శనగపిండి ఎల్లో ఉంటుంది సరే, దాని మీద కొంచెం డార్క్ లెమన్ ఎల్లో మధ్యలో షేడ్ అండి. మరీ బ్రైట్ కాదు, అలానే మరీ డల్గా లేదు, చాలా బాగుంది. దానికి బార్డర్ స్టైల్ ఇలా డార్క్ కలర్ వచ్చేసరికి ఇంకా మంచి లుక్లో ఉంది. బ్యూటిఫుల్ కదా, మనకి బడ్జెట్ రేంజ్లో మంచి పట్టు చీర లుక్ వస్తుంది అనమాట. కంచి పట్టు స్టైల్, ఓల్డ్ స్టైల్, మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టైల్స్ కాదు. మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా సేమ్ డైమండ్ ఉంది. అంటే ఎల్లోలో మీకు వీవింగ్లో తెలుస్తుందో లేదో, కింద వచ్చేసరికి అలా 3 కలర్స్, పింక్, మస్టర్డ్ షేడ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అలా వీవింగ్లోనే వచ్చింది. జరీ బార్డర్ కూడా కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. అసలు కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్లో, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఇలా వచ్చేసరికి చిన్న చిట్పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు, మంచి మెరూనిష్ రెడ్ కలర్, చిన్న బెనారసి బుట్టి వచ్చింది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2500. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కొంచెం పీచ్ పింక్ మధ్యలో షేడ్. నేను కట్టుకున్నాను లాస్ట్ టైం వీడియో అప్పుడు. ఈ కాంబినేషన్ కూడా చాలామంది అడిగారు, చూసుకోండి. ఇది డిజైన్ వచ్చేసరికి సేమ్ మనకి డైమండ్ షేప్ వీవింగ్లోనే వచ్చింది. పైవైపు వచ్చేసరికి చంద్రకాంత్ కలరు, కింద చంద్రకాంత పింక్ అండ్ కొంచెం మస్టర్డ్ ఎల్లో పైకి వచ్చింది. సేమ్ జరీ వీవింగ్లోనే ఉంది. బార్డర్ కూడా మరి పెద్ద బార్డర్ కాదు, కొంచెం చిన్న బార్డర్, ఒక 5 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. చాలా క్లాస్గా ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది 2 కలర్ మ్యాచింగ్తో పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ చంద్రకాంత కలర్ వచ్చింది కదా బార్డర్, అదే కలర్. చక్కగా ఈ బ్లౌజ్ నా దగ్గర ఒక బ్లౌజ్ని నేను చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటాను కదా, అలా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, లైట్ పేస్టల్కి డార్క్ వచ్చింది కదా. ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేలో కూడా చాలా లైట్ కలరే, పేస్టల్ షేడే. దానికి 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం లావెండర్ షేడు అండ్ దానిపైన వైన్ కలర్ అండ్ బ్లూ కలర్, ఆనంద బ్లూ వచ్చింది. 3 కలర్స్, చాలా బాగుంది. డిఫరెంట్ కాంబినేషను, క్లాసీగా ఉంది. సింపుల్ అండ్ క్లాసీ అంటే కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కదా. హైట్ కూడా 46 ఉంది. ఇలా 2 కలర్ మ్యాచింగ్తోనూ పళ్ళు, చిట్ పళ్ళుని, పెద్ద పెద్ద పళ్ళులు కాదు, మనకి మధ్య అన్నీ చిన్న చిన్న పళ్ళులే వస్తున్నాయి కదా. ఇలా లావెండర్ కలర్ బెనారసి బుట్టితో ముంగా ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది, 1 మీటర్ ఉంటుంది. చీర అంతా పన్నా ఉంది. బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు. బ్యూటిఫుల్ కదా కాంబినేషన్. ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, పిస్తా గ్రీన్కి కొంచెం పెసర గ్రీన్లో కూడా కాదండి, గ్రీన్ కూడా భలే ఉంది. గ్రీన్ అయితే ఆ బార్డర్ వచ్చిన గ్రీన్ కలర్ ఒకలాంటి షైన్ ఉంది ఆ గ్రీన్లో. ప్యారెట్ గ్రీన్ కన్నా కొంచెం ముదురు గ్రీన్ ఒకటి ఉంటుంది చూసారా, అలా ఉంది. పైన పెసర గ్రీన్ వచ్చింది, మధ్యలో గ్రీన్. అన్ని గ్రీన్లే ఈ శారీ అంతా, వేరే కలర్స్ ఏం రాలేదు. కొంచెం లైట్ గ్రీను, కొద్దిగా డార్క్ గ్రీను, ఇక్కడ కింద ఇచ్చిన బార్డర్స్ కూడా అన్ని గ్రీన్సే. కలర్ కూడా కొత్తగా ఉంది, బ్యూటిఫుల్ లైట్ షైన్ ఉంది ఫ్యాబ్రిక్.
మనకి డోలా వస్తుంది. ఇలా డిఫరెంట్గా మన రెగ్యులర్గా కంచి బోర్డర్స్ అలా చూస్తాం కదా, కొంచెం థిక్గా అలా కాకుండా ఉంది. ఇలా 2 కలర్ మ్యాచింగ్తోనూ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ చూడండి, భలే ఉంది కలర్ అయితే. మంచి గ్రీన్ షేడ్, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2500. గ్రీన్ షేడ్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ భలే ఉంది షేడ్. బ్లౌజ్ కలర్ పెసర్ కలర్లోకి వస్తుందేమో, దాంట్లోకే మంచి షేడ్. ఇది వచ్చేసరికి పింక్, బేబీ పింక్లో కూడా పేస్టల్ షేడు. దీనికి వచ్చేసరికి పింక్, అందులోనే ఆనియన్ పింక్, ఆరెంజ్ కలర్, 3 కలర్స్ ఇచ్చారు బార్డర్ వచ్చేసరికి. ఇది కూడా చాలా బాగుంది. మనం ఈ కలర్ కూడా చేసాం వాటిలో, ఇంచుమించు సేమ్ కలర్ చార్టే కానీ మన కింద వాడిన కలర్స్ అవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇలా 2 కలర్ మ్యాచింగ్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ. నావీ బ్లూ కూడా చేసాము. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా సారీ డైమండ్ షేప్ వీవింగ్, పైన వచ్చేసరికి చిన్నగా చంద్రకాంత అండ్ వైన్ మిక్స్డ్ షేడ్లో ఉంది చిన్న బార్డరు. కింద వచ్చేసరికి మనకి చంద్రకాంత, పింక్ అండ్ మస్టర్డ్ కలర్, 3 కలర్స్తో వచ్చింది. మల్టీ కలర్ వచ్చింది కదా, బ్యూటిఫుల్ ఉంది. అసలు ఏ కలర్కి ఆ కలరే ఉందండి కాంబినేషన్. ఇది పళ్ళు, చిన్న పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బార్డర్ ఇచ్చిన కలరే కొంచెం డార్క్గా ఇచ్చారు, చాలా బాగుంది. కొంచెం వైన్ అండ్ చంద్రకాంత మధ్యలో ఉంది షేడు, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2500. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముంగా సిల్క్. ముంగా సిల్క్లోనే వీవింగ్ స్టైల్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి. లైట్ వెయిట్లోనే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా మనకి కంఫర్ట్గా ఉంటుంది. ముంగా అనేసరికి కొంచెం థిక్గానే ఉంటుంది. మీడియం వెయిట్ ఉంటుంది. ఇలా మనకి సర్కిల్ లాగా పీకాక్, వీవింగ్లో పీకాక్ వచ్చింది. పైవైపు ఇలా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ బార్డరు, కింద వైపు ఒక 6 ఇంచెస్ బార్డరు. కలర్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ ఉంటుంది సార్, ఆ వైలెట్ షేడు. మనకి ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. షేడ్స్ అయితే డిఫరెంటే ఉన్నాయి కాబట్టి క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. దగ్గర షేడ్స్ అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డార్కర్ షేడు చాలా బాగుంది. మనకి బడ్జెట్ రేంజ్లో పార్టీ వేర్ లుక్, సింపుల్ అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఇలా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. ఇలా టాజిల్స్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్. శారీ అంతా సింగిల్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ మనకి ఇలా చిన్నగా బనారసి పుట్టితో వస్తుంది. రెడ్ వచ్చింది. మనకి ఈ మధ్య ఎక్కువ వైలెట్ చూసాము, వైలెట్కి మస్టర్డ్ వచ్చినాయి కదా, రెడ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్కి బార్డర్ రాదు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500, మంచి ప్రైస్లో ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్. లావెండర్ కలర్ కూడా భలే ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది మనకి, 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చిన్నగా సర్కిల్ షేపు పికాక్ డిజైన్. ఇది వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. ఇలా టాజిల్స్ వస్తాయి. పింక్ కలర్ రెడ్ కలర్ టాజిల్స్ వచ్చింది. సో రెడ్ కలరే బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా మనకి బనారసి బుట్టి రెడ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. కొంచెం ట్రాన్స్పరెంట్ లేదు, మనకి ఇలా లైట్ ఫాల్ ఉంటుంది. మరి ఈ ఫాల్ కాదు, లైట్ ఫాల్. మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. సింగిల్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. కాంబినేషన్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2500, మంచి ప్రైస్లో ఉన్నాయి. చక్కగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ వాష్, డ్రై వాష్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ, అంటే నావీ బ్లూలో కూడా కొంచెం నేరేడ్ కలర్ ఉంటుంది సార్, ఆ షేడ్లో ఉంది. ఇది కూడా అంతే సేమ్ డిజైన్. 2 సైడ్స్ మనకి ఇలా బార్డరు. ఈ బార్డర్లో వచ్చేసరికి బర్డ్ షేప్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ పీకాక్ ఏం కాదు కానీ ఇలా చెక్స్ లాగా ఇచ్చి కింద పీకాక్ చిన్నది ఇచ్చారు. కింద వైపు వచ్చేసరికి మనకి మధ్యలో కూడా అదే డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. డార్క్ కలర్ అనేది బాగా తెలుస్తుంది చూడండి డిజైన్ అనేది. బ్యూటిఫుల్ ఉంది కదా. నార్మల్ వెయిటే, మరీ హెవీ వెయిట్ ఏం కాదు. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా చిన్న పళ్ళు. దీనికి పింక్ కలర్ టాజల్స్ ఇచ్చారు. సో పింక్ కలర్ బ్లౌజ్, రాణి పింక్. ఎంత బాగుందో అండి కాంబినేషన్, బ్యూటిఫుల్ అసలు. ఈ సారీ ప్రైస్ కూడా 2500. మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, మంచి డార్క్ పింక్ షేడ్కి ఇలా అంతా సేమ్ డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్.
రాణి పింక్లోనే ఒకలాంటి కొంచెం లైటర్ షేడ్, మరి డార్క్ పింక్ కాదు, మంచి పింక్. ఇలా రిచ్ పళ్ళు, దీనికి కాంట్రాస్ట్ చూడండి ఎల్లో కలర్ ఇచ్చారు కదా టాజిల్స్. అంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వచ్చినాయి, మరి వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎల్లో, మంచి చామంతి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకి బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ పనికి వస్తాయి. చాలా బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2500. మీరు రెడీగా ఏమన్నా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఉన్నా వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి వైన్ షేడ్. వైన్లోనే మనకి 2 కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది వైలెట్ వైన్ మిక్స్డ్ షేడ్, కింద మనకి ఉంది చూడండి, ఇది వైన్ షేడ్, ఎగ్జాక్ట్ వైన్ షేడ్. ఫస్ట్ చూపించిన వైలెట్ వేరు. సో 3 కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. అయినా మీకు బ్లౌజ్ కాంబినేషన్స్లో అర్థమైపోతుంది. ఇది డిఫరెంట్గా వచ్చాయి కదా, దానికి రెడ్ వచ్చింది, దీనికైతే ఎల్లో వచ్చింది. సేమ్ డిజైన్ వస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు, ఎల్లో కలర్ టాజిల్ వచ్చింది, ఎల్లో కలర్ బ్లౌజ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కాంబినేషన్, బ్రైట్గా చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2500. నెక్స్ట్ వచ్చేసి రెడ్, మంచి రెడ్ షేడ్, దానికి ఆల్ ఓవర్ అంతా సేమ్ వచ్చింది. మనం ఇందాక ముంగాలోనే వేరే డిజైన్ చూపించాం కదా చిన్నది, అది ఇంకొంచెం ఫైన్ ఉంది, సో అందుకే ప్రైస్ ఎక్కువ. దానికి గ్రీన్ కలర్కి రెడ్కి గ్రీన్ ఇచ్చారు కదా బ్లౌజ్ వచ్చేసరికి, దీనికి రెడ్కి వైలెట్ వచ్చింది కాంబినేషన్. ఇది కూడా బ్యూటిఫుల్ అసలు కాంబినేషన్. మనకి ఆ బ్రైట్ కలర్లో డిజైన్ చూడండి ఎంత చక్కగా తెలుస్తుందో. ఇది పళ్ళు, చిన్న పళ్ళు, అది చిన్నది కాదండి, రిచ్ పళ్ళు వచ్చింది, కొంచెం పెద్దది, అంటే కొన్ని ఇంకా చిన్నవి వస్తున్నాయి. ఇది వచ్చేసరికి డార్క్ వైలెట్ షేడ్ బ్లౌజ్ వచ్చింది, డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా, చాలా బాగుంది. ఈ శారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొత్త కలరు, మన ఏదో చిన్నోన్లో కూడా చేసినట్టున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుందండి కలర్. ఇది కలర్ వచ్చేసరికి ఒకలాంటి పికాక్ గ్రీన్ అనొచ్చేమో. పికాక్ గ్రీన్లో కూడా ఒక షేడ్ ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దమయంతి గ్రీను, పికాక్ గ్రీను, ఆ మధ్యలో షేడ్ కొత్తగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఎగ్జాక్ట్గా అయితే రాకపోవచ్చు, కానీ డార్క్ షేడ్, డల్గా అయితే లేదు, డార్క్ ఉంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా సర్కిల్ షేప్లో పికాక్ వచ్చింది. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు. మనకి ఇవన్నీ ఏంటంటే బనారసి వాటిలో వస్తాయి కదా, ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్స్. మనకి ఇవేమీ సెమీస్ కాదు, ఫ్యాబ్రిక్ మారింది అంతే. ఫ్యాబ్రిక్ వచ్చరికి ముంగా మీద వచ్చాయి, బడ్జెట్ రేంజ్లో. మనకి అవన్నీ కూడా 20+ అలా ఉంటాయి కదా. ఇంత ప్యూర్ బనారస్లో కావాలనుకుంటే ఈ స్టైల్ బడ్జెట్ రేంజ్లో. మంచి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ వచ్చింది, అసలు బ్యూటిఫుల్ అని చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్. ఇది ఎగ్జాక్ట్ వైన్ షేడే, బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డరు, బాగుందండి. ఇందాకది కూడా వైన్, దానికి కూడా ఎల్లోనే వచ్చింది. సో ఏదున్నా తీసుకోవచ్చండి, 2 కూడా డార్క్ కాంబినేషన్సే, ఏదున్నా కూడా బాగుంది. ఇది పళ్ళు, దీనికి చిన్న మనకి ఎల్లో కలరే టాజిల్స్ ఇచ్చారు, అటొకటి ఇటొకటే. ఇది నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్, బ్రైట్గానే ఉంది ఎల్లో కూడా. ఇంకా ఈ కాంబినేషన్ అంటే ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్ ఉంది. మంచి ఫ్యాబ్రిక్, కంఫర్ట్ ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 2500. మీకు ఈ వీడియో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి చినోన్. చినోన్లో ప్యూర్ చినోన్, అసలు ఎంత మెత్తనుందో చూడండి, ఫైన్ ఉంది క్వాలిటీ అయితే. చక్కగా సాఫ్ట్గా లైట్ వెయిట్ కంఫర్ట్, మనకి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. బార్డర్ కూడా మనకి అలా ఒక 2 ఇంచెస్ బార్డర్, ఇలా కాపరిష్ గోల్డే, చాలా మెత్తగా ఉంది. డిజైనర్ స్టైల్స్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. డిజిటల్ ప్రింట్స్లో కూడా మనం ఫ్లవర్స్ అలా కాకుండా చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ చూడండి. ఇవన్నీ కట్టుకుంటే భలే ఉంటాయి. మనకి బ్రష్ పెయింట్ స్టైల్ లాగా ఫ్లవర్స్ డిజైన్స్ అలా డిఫరెంట్గా ఇచ్చాడు. లైట్ లైలాక్ కలర్, ఇక్కడ ఆల్ ఓవర్ అంతా కూడా అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి. పేస్టల్ షేడ్స్లోనే మల్టీ కలర్స్, 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా కంఫర్ట్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంది కదా. మనకి చిన్న అనేసరికి లైట్ షైన్ ఉంటుంది, తెలుస్తుంది కదా, షైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. మనకి ఇవి హైట్ కూడా ఎంత అయినా వస్తాయండి, హైట్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది రోలింగ్లో హైట్ వచ్చేస్తుంది. ఇది పళ్ళు, పళ్ళుకి మనకి ఇలా చక్కగా చెట్టు డిజైన్, ఇది కూడా డ్రా చేసినట్టుగా ఇచ్చాడు. డ్రాయింగ్ ఏం కాదు, ఇది మనకి డిజిటల్ ప్రింట్, కాకపోతే ఆ స్టైల్ ఇచ్చారు. పెంగ్విన్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్లెమింగోస్ అనుకుంటా, ఫ్లెమింగోస్. ఇది చిన్న చిట్పళ్ళు,
లావెండర్ షేడు. బ్లౌజ్ చూడండి, వావ్ చక్కగా బార్డర్ షేడ్ పేస్టల్ కలర్. అది 1 మీటర్ బ్లౌజు, ఫైన్ ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది, చిన్న బుట్టి చక్కగా ఉందండి. బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు. కలర్స్ అయితే చక్కగా పేస్టల్లో కూడా భలే బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రే షేడ్లోకి వస్తుంది. ఇది కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా. మనం చూసేదానికన్నా అసలు ఓపెన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి ఇలా ఇవి కూడా అంతే మల్టీ కలర్స్ లాగా పెయింట్ లాగా కింద అన్నీ అలా షేడెడ్ లాగా ఇచ్చారు. పైవైపు లీఫ్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్లో గ్రే మిక్స్ అయితే వచ్చే షేడు పేస్టల్ కలరే, చాలా బాగుంది. ఇది సింగిల్ కలరే, బార్డర్ దగ్గర కొద్దిగా డార్క్ ఇచ్చారు కానీ మొత్తం అంతా మనకి ఇదే ఉంటుంది. చాలా బాగుంది కదా, డిఫరెంట్ స్టైల్. పళ్ళు వావ్ ఎంత బాగుంది, చక్కగా ఇలా షేడెడ్లా ఉంది. సేమ్ దాని మీదే పళ్ళు, చిన్న పళ్ళు జరీ లైన్స్తో. బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ మనకి ఇలా ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. కొన్నిటికి బుటీస్, కొన్నిటికి ఇలా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు కదా ఇందాక. ఇది ఓవెల్ షేప్ లాగా చిన్న బుటీ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ బ్లౌజ్, చాలా కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది, ఫాలింగ్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్ ఏ కలర్కి ఆ కలరేనండి, డిఫరెంట్ కలెక్షన్ అసలు. అది వచ్చేసరికి గ్రీన్లోకే వస్తుంది, లైట్ గ్రీన్, లైట్ షేడ్. ఇక్కడ కిందకి వచ్చేసరికి కొద్దిగా గ్రీన్లో డార్క్, అలా 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి బ్రౌన్ షేడ్ ఇచ్చారు, ఒకలాంటి చాక్లెట్ బ్రౌన్ షేడ్. ఇది ఆకులు డిజైన్ చూసారా, ఆకులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రింట్ ఉంది, కాకపోతే దాన్ని కలర్తో హైలైట్ చేయలేదు, పై వైపు కింద వైపు చేశారనమాట. మొత్తం అంతా ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ కలర్ వల్ల బార్డర్ వచ్చేసరికి ఇంకా లుక్ ఉంది, చాలా బాగుంది. పళ్ళు మనకి ఇలా పెద్ద లీఫ్, ఇలా చిన్న చిప్పళ్ళు, ఇక్కడ బాగా తెలుస్తుంది కదా బ్రౌన్ షేడు. బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా చిన్న సర్కిల్, చిన్న ఓవెల్ షేప్ సర్కిల్, చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. చీరంతా పన్నా వస్తుంది, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి డిజిటల్ ప్రింట్లో కొంచెం కాశ్మీరీ స్టైల్ డిజైన్. అంటే మనకి ఇవన్నీ కూడా బాక్సులు ఇచ్చి మనం గజ్జీలోనో వాటిలో వస్తాయి కదా, ఆ స్టైల్ డిజైన్స్ అనమాట. ఇలా బాక్సులో దాంట్లో మనకి పీకాక్ వచ్చింది, ఫ్లవర్స్, అలా యానిమల్ లాగా ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ లాగా కూడా ఇచ్చారు. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఫ్లవర్స్, 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం ఆరెంజ్ ఎల్లో అండ్ శనగపిండిల్లో అలా ఆ లైట్ షేడ్స్లోనే ఉంది. డిజైనర్ స్టైల్ అసలు చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్, ఒక 2.5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. అంటే బార్డర్స్ మారాయండి, ఒక్కొక్క దాంట్లో వేరే వీవింగ్ వచ్చింది, చిన్న డిజైన్లో వేరియేషన్ అంతే. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంది. ఇది వచ్చేసరికి ఇలా డార్క్ కలరే, పళ్ళు చిన్న పళ్ళునే. వావ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే డిజైన్, కొంచెం చిన్న మైక్రో ప్రింట్. ఇక్కడ మనకి కలర్స్తో ఫిల్ చేశారు కదా, ఇక్కడ అలా కాకుండా లైట్గా బ్రౌన్ షేడే ఇచ్చారు. డిజైన్ డీటెయిలింగ్ లాగా కలర్ ఇవ్వకుండా ఇచ్చారు, చాలా బాగుందండి. ఇది కూడా మనకి మంచి ఫైన్ రష్యన్ సిల్క్ ఉంటుంది చూసారా, దాంతో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు, కానీ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉందో, లైట్ కలర్. వావ్ డిజైనర్ స్టైల్ కదా, చాలా బాగుంది. లీఫ్ స్టైల్ కూడా ఎంత నీట్గా ఇచ్చారు. అదే హ్యాండ్ బ్రష్ పెయింట్తో చేస్తే ఎలా వస్తుంది అలా ఇచ్చారు. ఇదేమీ పెయింటింగ్ కాదు, మనకి డిజిటల్ ప్రింటే. 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి వైట్ మీద ఒక డ్రాప్ వేస్తే ఏ షేడ్ వస్తుందో అంత లైట్ షేడ్, అంటే కొంచెం షేడెడ్ కూడా ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది, చాలా క్లాసీ. పేస్టల్లో కూడా మనకి అసలు లుక్కే వేరు. వావ్ బ్లౌజ్ కూడా చూడండి మొత్తం అలా ఇచ్చారు, చేశారా హ్యాండ్ పెయింట్ అన్నంత లుక్లో ఉంది. డార్క్ షేడే దానికి పళ్ళు వచ్చింది, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. వావ్ బ్యూటిఫుల్ కలర్, చాలా డీసెంట్గా ఉంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే స్టైల్ లాగా మనం మల్టీ కలర్స్ ఒకటి చూసాం కదా, అలానే లైట్ కలర్ శనగపిండి కలర్కి పైన అంతా ఇలా షేడెడ్ వచ్చింది. కింద మనకల్లా పడవల డిజైన్ లాగా ఇచ్చారు, మధ్యలో మాత్రం మనం ఒక కొమ్మలాగా ఇచ్చారు, కలర్ఫుల్ కొమ్మలు. పేస్టల్ కలర్, మరి డార్క్ ఏం కాదు, చాలా బాగుంది. ఇక్కడ
స్టైల్ డిఫరెంట్గా ఉంది కదా, అసలు భలే ఉందండి. నేచురల్ థీమ్తో ఇలా చక్కగా ఇల్లు ఉంది, అలా చిన్న చెరువులో బోట్ ఉన్నట్టు, అలా కొంగలు ఏ ఉన్నాయి, బర్డ్స్ నాకు ఎటువైపు తెలియట్లేదు కానీ డక్కలు ఏ ఉన్నాయి. ఇది చిన్న చిట్పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. కొంచెం పేస్టల్ షేడ్ కానీ చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మెత్తగా ఉన్నాయి మనకి. ఇవి కొంచెం షిఫాన్లో ఉంటాయండి ఫ్యాబ్రిక్. షిఫాన్ మనకి ఫ్యాబ్రిక్ అంత షైన్ ఉండదు, ఇది కొంచెం షైన్ ఉంటుంది. సేమ్ టెక్స్చర్ మనకంతా కూడా అలానే ఉంటుంది. కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. వీటికి జరీ బార్డర్స్ వచ్చేసరికి కొంచెం మనం చిన్న చిన్న ప్రయాణాల కల్లా కట్టుకున్నా కూడా బాగుంటాయి. ఇది డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. బోర్డర్లో మళ్ళీ ఇది మారింది, దీనికి రోజ్ డిజైన్ వచ్చింది. కొన్నిటికి పీకాక్స్, కొన్నిటికి ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఈ కలర్ వచ్చేసరికి పేస్టల్ గ్రీన్, చాలా డిసెంట్ కలరే. కొంచెం లక్స్ గ్రీన్ ఉంటుంది చూసారా, అందులో కూడా డిఫరెంట్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ ఏం కాదు, ఇంగ్లీష్ కలర్తోనే ఆల్ ఓవర్ అంతా మనకి కలంకారీ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్, ఆ బోర్డర్కి మళ్ళీ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ స్టైల్ లాగా. చాలా బాగుంది కదా, డిఫరెంట్ కలర్. రెగ్యులర్గా చూసే షేడ్ అయితే కాదు, బాగుందండి షేడ్. ఇది వచ్చేసరికి మరీ డల్గా లేదు, బ్రైట్గానే ఉంది. ఇది డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు, అదే కలర్తో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు మనకి, బాగుందండి. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు, 1 మీటర్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అన్నీ కొంచెం ఇంచుమించు పేస్టల్ షేడ్సే కానీ చాలా క్లాసీగా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్, లైట్ పిస్తా షేడ్ గ్రీన్ అనుకోవచ్చేమో. ఇది చూడండి ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా షేడ్లో డిజైన్ అంతా ఉంది, లైట్ డార్క్ కాంబినేషన్ లాగా ఉంది. ఇది స్టార్టింగ్ మనకి కుర్చీలంతా ఇలా వస్తుంది, మధ్యలో మనకు అక్కడ అలా ఇచ్చారు. కొంచెం డార్కర్ షేడ్ బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు కూడా మనకి ఇలా డిజైను, చివరి చిన్న చిట్పళ్ళు, బార్డర్ కొంచెం డార్క్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా అన్నీ మనకి 1 మీటర్, ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. చిన్న బనారసి బుట్టితో బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, బేబీ పింక్, కొంచెం డార్కర్ పింక్. దీనికి బార్డర్ వచ్చేసరికి లావెండర్ షేడ్ వచ్చారు. ఇది కూడా ఎంత డిఫరెంట్గా ఉందో, అసలు ఏ డిజైన్కి ఆ డిజైనే కదా, ఏది రిపీట్ అవ్వలేదు. మనకి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కుర్చీల పాటలో మనకి ఇలా షేడ్ లాగా ఇచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. మనకి ఇవి ఉంటాయి కదా కార్పెట్స్ లాగా, అలాంటి స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇలా షేడ్స్. ఇది చూసేటప్పుడు కన్నా కట్టుకుంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్. ఇలా పళ్ళు, చిన్న చిట్పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు. చిన్న బుట్టి, మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ బుట్టి. ఇంత మెత్తగా ఉందండి, ఫైన్. మనకి ఏదైనా క్వాలిటీ మారే కొద్దీ ప్రైస్ మారిపోతూ ఉంటాయి. చినాన్స్లో మనం చాలా వెరైటీస్ చేసాం కదా, ఇంకా మంచి క్వాలిటీ, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 3150. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.